అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నా పేరు బి నితిన్ రిషి. మేము ఈరోజు సుభాషిత పద్యాలు, భావాలు, చమత్కార పద్యాలు చెప్పబోతున్నాం. మొదటిది, పోయినటి క్షణము తిరిగి రాదు, కాలమూడకప్పుడు గడపబోకు, దీపమున్న ఇప్పుడే దిద్దుకోవల నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. ఈ పద్యం రాసిన కవి పేరు నల్ల చిరంజీవి. ఈ పద్యం యొక్క భావం, తెలుగు బిడ్డ గడిచిపోయిన సమయం తిరిగి రాదు, కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులు చక్కగా చేసుకోవాలి, కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. రెండవది, దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు, భాతృజనంగా వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ పద్యం రాసిన కవి పేరు కరుణశ్రీ. ఈ పద్యం యొక్క భావం, తెలుగు బాల ఈ విద్యాధనం దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం. ఇప్పుడు చెప్పబోయేది అక్షర విభాగం. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు గలవు. ఆ నుండి ఆ వరకు 16 అచ్చులు, కా నుంచి ఆ వరకు 37 హల్లులు, 0, అరసున్న, విసర్గ ఇవి 3 ఉభయాక్షరాలు. వాటిలో కఠినంగా పలికే అక్షరాలు క, గ, చ, డ, ద, బ. వీటిని పలుసార్లు అంటారు. తేలికగా పలికే అక్షరాలు గ, జ, డ, ద, బ. వీటిని సరళాలు అంటారు. పద్యములలో ఉండే ఒత్తు అక్షరాలు క, గ, చ, జ, డ, ద, ప, బ. వీటిని వర్గయుక్తులు అంటారు. ముక్కు సాయంతో పలికే అక్షరాలు న, న, అన, న, మ. వీటిని అనునాసికాలు అంటారు. అంగిలి సాయంతో పలికే అక్షరాలు య, ర, బండిరా, ల, హల, వ. వీటిని అంతస్తాలు అంటారు. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు ష, ష, స, హ. వీటిని ఉష్మాలు అంటారు. సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు, కా నుండి మా వరకు గల హల్లులు. వీటిని స్పర్శలు అంటారు. చెప్పు. ఈ రోజు మేము చెప్పబోయేది చమత్కార పద్యాలు. చలన శక్తి గలదు, జంతు గాదది, చేతులెప్పుడు తిప్పు, శిశువు కాదు, కళ్ళు లేవు గాని సర్వకాలంబు నలుచును, దీని భావనేమి తిరుమలేశ. దీని జవాబు ఎవరికైనా తెలుసా? గడియారం. కరయంబు గలవు, చరణంబులా లేవు, వీపు, నడుము, కడుపు, మెడయు గలవు, శిరము లేవు గాని నరుల బట్టుక మింగి సొగసు గూర్చి, దీని సొగసు గనుడి. ఈ చమత్కారం, ఈ పొడుపు కథ జవాబు ఎవరికైనా తెలుసా? జవాబు చొక్కా. ధన్యవాదాలు.